స్టూడెంట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నీకు కజకిస్తాన్లో ఈ విధంగా ఉంటుంది, ఓకే, కిర్గిస్తాన్లో ఈ విధంగా ఉంటుంది, ఉజ్బెకిస్తాన్లో ఈ విధంగా ఉంటుంది, రష్యాలో ఈ విధంగా ఉంటుంది, తర్వాత నీకు జార్జియాలో ఈ విధంగా ఉంటుంది. ఫైనల్గా స్టూడెంట్ మొత్తం ఆన్లైన్లో చెక్ చేసుకుంటాడు, ఏంటి ఎలా ఉంది ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి, క్యూఎస్ ర్యాంకింగ్ ఏంటి, అన్నీ ఇప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకొని ఫైనల్గా స్టూడెంట్ నేను ఏ యూనివర్సిటీకి వెళ్తాను, ఏ కంట్రీకి వెళ్తానంటే ఆ కంట్రీ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ జార్జియా ఉందండి. జార్జియాలో మీకు జనవరిలో -5, -4, -3 ఉంటుంది, మిగతా టైంలో ఉంటుంది. ఇంగ్లీష్ కంట్రీ, నీకు ఇబ్బంది లేదు. అదే ఇప్పుడు వియత్నాం ఉందండి. వియత్నాం అంటే సేమ్ మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. వియత్నాంలో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. జార్జియాలో నీకు ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ తర్వాత నీకు జార్జియాలో 32-35 lakhs అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వియత్నాంలో కూడా సేమ్ మనలాగానే ఉంటుంది వాతావరణం. నీకు కూడా హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే 3.5 గంటలు ఓకే దిగిపోతావు. మన ఆంధ్ర భోజనం ఉంటుంది వియత్నాం. తర్వాత కజకిస్తాన్ ఆల్ఫరాబీ కజాక్ నేషన్ ఉంటుంది. తర్వాత రష్యాలో వాతావరణం ఇక్కడ -25, -30 ఉంటుంది ఎప్పుడు చలికాలంలో. సో రష్యాలో కూడా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కొంతమంది పిల్లలు నాకు రష్యానే కావాలంటారు. వాళ్ళకి రష్యాలో మంచి యూనివర్సిటీస్ చూసి దాంట్లో ఎఫ్ఎంజీ ఇట్లా ఉంది, రష్యాలో పలాని ఈ యూనివర్సిటీస్ ఈ ఎఫ్ఎంజీ ఇంత ఉంది అంటే వాళ్ళు ఏదైతే మంచి కాలేజ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి మేము పంపిస్తాం.